ఇప్పుడు నిన్ను వదిలేసినందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ప్రియతో కలిసి చాలా సంతోషంగా ఉన్నాను. మీరెప్పటికీ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. చట్టం నుంచి విడాకులు కోరుకునేది కేవలం సమాజం కోసమే. మానసికంగా నీకెప్పుడో విడాకులు ఇచ్చేశాను. వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? వాడెంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా. నేను వెళ్ళింది రాజీ పడడానికి కాదు, రాజుకుంటున్న నిప్పుని ఆర్పడానికి. నాకు విడాకులు కావాలి, విడాకులు ఇప్పించండి మొర్రు అని మొత్తుకుంటుంటే మధ్యలో మీకొచ్చిన బాధేమిటి? ఏ తండ్రైనా ఉన్న సమస్యలు తీర్చి తమ పిల్లల జీవితాలు బాగు చేయాలని చూస్తాడు. కానీ ఏ సమస్య లేకపోయినా మీరే మాకు పెద్ద సమస్యగా మారుతున్నారు. నా మోచేతి కింద నీళ్లు తాగి బతికిన వాడు నాకే భిక్ష వేస్తాడా అని మిమ్మల్ని అనరాని మాటలని అన్నాడు. అదే సార్, ఈరోజు భార్గవి మేడం ఆఫీస్కి వచ్చారు. ఆవిడెందుకు వచ్చింది? ఏమో తెలియదు సార్, ఆఫీసులో ఇద్దరు అరగంట పైగా మాట్లాడుకున్నారు. పరిస్థితి బట్టి చూస్తే ఆరిపోయిన నిప్పేదో మళ్ళీ రాజుకుంటున్నట్టుగా అనిపిస్తుంది సార్. అనవసరంగా మీ ఫ్యామిలీలో మళ్ళీ గొడవలు రాకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను సార్. సరే, చూడు, ఈ రోజు నుంచి ఆఫీసులో జరిగే ప్రతి చిన్న విషయం గురించి నాకు తెలియాలి. ఓకే సార్. ముఖ్యంగా భార్గవి విషయంలో ఏం జరుగుతుందో, ఆవిడ సూర్యతో మాట్లాడే ప్రతి విషయం నాకు తెలియాలి. అలాగే సార్. ఏంటమ్మా ఆలోచిస్తూ అలాగే నిల్చుండిపోయావు? సుందరం చెప్పిన మాటలు విన్నావా? వింటుంటే నాకు బాధగానే ఉందమ్మా. మళ్ళీ భార్గవి మీ ఆయన ఎందుకు కలిసిందో నాకు అర్థం కావడం లేదు. అక్కడ విడాకుల కోసం లాయర్ని మీ ఇంటికి పంపిస్తే ఇచ్చే ప్రసక్తే లేదని మీ డాడీ చెప్పారట. ఇక్కడ భార్గవి సూర్యతో మాట్లాడింది అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. మళ్ళీ భార్గవి సూర్యకి దగ్గరికి కావడానికి ప్రయత్నిస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది. అనుమానం కాదు బావగారు, మీరు చెప్పింది నిజం. ఆ రోజు మేము గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నామని తెలిసినా పెళ్లికి రాకపోతే ఆయన్ని పూర్తిగా వదిలేసిందనుకున్నాను. కానీ అప్పుడు అలా ఎందుకు చేసిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు పెళ్ళవడానికి వచ్చుంటుంది, అప్పటికే మా పెళ్లి అయిపోయి ఉంటుంది. అప్పుడేమీ చెయ్యలేక ఇప్పుడు ఒక ప్లాన్ ప్రకారం మళ్ళీ ఆయన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఎప్పటికీ నువ్వే ఈ ఇంటి కోడలుగా ఉండాలి. మళ్ళీ ఆ భార్గవి ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. అంతా నీ చేతుల్లోనే ఉంది. ఎలాగైనా సూర్య నీ చేయి జారిపోకుండా చూసుకోవాలి. అసలు ఈ విషయంలో మీ డాడీ నీకు పెద్ద శత్రువులో ఉన్నాడు. కన్న కూతురు అయిన నీ గురించి ఆలోచించడం మానేసి ఆ భార్గవి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు లాయర్తో మీ డాడీ ఆడిన మాటలు బట్టి చూస్తుంటే ఆయన నిన్ను సూర్య దగ్గర నుంచి దూరం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది. డాడీయే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా నన్ను ఆయన నుంచి దూరం చేయలేరు. ఇంకొకసారి వాళ్ళు మన జోలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ మొదలైంది రాజేంద్ర. ఇక నుంచి నీ కూతుర్ని నీ మీదకి బ్రహ్మాస్త్రంలా ప్రయోగిస్తాను. కాచుకో. భార్గవి! భార్గవి! ఆఫీస్కి వెళ్ళి సూర్యని ఎందుకే కలిసావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? వెళ్ళి కలిసావా లేదా? కలిసానా? కానీ ఏయ్, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. నువ్వెందుకెళ్ళి కలిసావో ఆ మాత్రం ఊహించలేననుకున్నావా? మళ్ళీ పరిచయాలు పెంచుకొని దగ్గర అవ్వాలని చూస్తున్నావేమో. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే
చంపేస్తానేమనుకున్నావో? ప్రియా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను సూర్యని కలిసిన ఉద్దేశం వేరు. నువ్వే నాకు చెప్పక్కర్లేదు. ప్రియా, నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటే నువ్వు చెప్తే నేను వినేది? ఏమండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? మన అమ్మాయిని పట్టుకుని అలా కొడతారేంటి? ఆపో! నువ్వు మధ్యలో మాట్లాడొద్దని చెప్పాను కదా. ఈ మాట నువ్వు భార్గవిని కొట్టినప్పుడే అడిగి ఉండాల్సింది. ఏయ్, ఏంటే నీ సంగతి ఏంటి? ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావే? నేనేం మీ ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు. ఇదేం చేసిందో తెలుసా? నాకు తెలియకుండా నా భర్త చుట్టూ తిరిగి తను వల్ల వేసుకోవడానికి చూస్తుంది. మరి దీన్నేం చేయాలి? నోరు మొయ్యవే. నీ భర్త సిగ్గులేదు ఆ మాట అంటానికి? ఇప్పుడు నువ్వు అనుకుంటున్న భర్త నీకంటే ముందు భార్గవికి భర్త. పరాయి భర్తని వల్ల వేసుకునే గుణం నీకుందేమో గాని భార్గవికి లేదే. లేకపోతే ఆఫీస్కి వెళ్లి సూర్యన్ ఎందుకు కలిసినట్టు? నీ కాపురం చక్కగుండటానికే సూర్యకు విడాకిలిస్తానని చెప్పడానికి వెళ్ళిందే. నువ్వు తన జీవితాన్ని నాశనం చేసినా తను నీ జీవితం బాగుండాలని కోరుకుంది. నేను నమ్మను. ఇది నా జీవితం బాగుండాలని కోరుకుంటుందంటే నేను నమ్మను. నా జీవితం బాగు చేయడం కోసమని మీతో చెప్పి అక్కడ సూర్య దగ్గరికి వెళ్లి ఇంకో నాటకం ఆడుతుంది. ఏవో మాయ మాటలు చెప్పి దాని వైపుకు తిప్పుకోవాలని చూస్తుంది. ఏవో మాయ మాటలు చెప్పి దాని వైపుకు తిప్పుకోవాలని చూస్తుంది. ఆపవే. భార్గవి సూర్యని తనవాణ్ణి చేసుకోవాలనుకుంటే ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదే. బాబాయ్, నేను తనతో మళ్ళీ కాపురం చేయాలనుకుంటున్నానని నాతో ఒక్క మాట చెప్పుంటే చాలు. కన్న కూతురు అని కూడా చూడకుండా కోర్టులో కేసు వేసి నిన్న ఇంట్లో నుంచి బయటకు పంపించి భార్గవిని మళ్ళీ సూర్యతో కాపురం చేయించుండేవాణ్ణి. నేను చేతులు ముడుచుకొని కూర్చుంటే మీరేమైనా చేస్తారు. కేవలం తన మీద మనసు పడినందుకే అతను దీన్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసినా కూడా నా మెళ్ళలో తాళి కట్టించుకున్నాను. ఇప్పుడు తాళి కట్టించుకున్నాక మీరు దూరం చేస్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? ఈ చట్టాలు కోర్టులే కాదు, చివరికి ఆ భగవంతుడు దిగొచ్చిన సూర్య నుంచి నన్ను విడదీయలేరు. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా మీరు చేస్తే కన్న తండ్రని కూడా చూడను. ఇంకొక్కసారి మా ఆయన్ని కలిసావని తెలిసిందో చీరేస్తాను. చూసావమ్మా నీ గురించి ఎలా మాట్లాడుతుందో? ఇలాంటి దాని గురించా నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నావు? ఇలాంటి దానికోసం జీవితం త్యాగం చేస్తే నీ త్యాగానికే విలువ ఉండదమ్మా. పదమ్మా, పద. నా కూతుర మజాక బాగానే దుమ్ము దులిపేసి వెళ్ళింది. ఈ మాత్రం డోసు పడాలి వీళ్ళకి, లేకపోతే మళ్ళీ సూర్య మీద మనసు పడినా పడుతుంది.
వింటున్నారు కానీ నా మాట ఎవరు పట్టించుకోవడం లేదు. అది నా మంచి కోరి సూర్యతో మాట్లాడడానికి వెళ్ళిందంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చిదన్నా? ఎలాగోలా ఆయన్ని బుట్టలో వేసుకోవడానికి వెళ్ళింది. అసలు దాన్ని కాదు, ఆఫీస్కి రానిచ్చినందుకు ఆయన అనాలి. ప్రియా, నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంట్లో లేవు. ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళానన్న విషయం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరే విషయం చెప్పండి. భార్గవి మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడింది? భార్గవి నా దగ్గరికి వచ్చిన విషయం నీతో ఎవరు చెప్పారు? ఇప్పుడు ఆ విషయం ముఖ్యం కాదు, మీతో ఏం మాట్లాడిందన్నదే నాకు ముఖ్యం. అయినా అసలు దాన్ని ఎందుకు ఆఫీస్కి రానిచ్చారు? దాంతో మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? ఈ రోజు ఆఫీస్కి వచ్చింది, రేపు ఇంటికి వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని ఒళ్ళో వేసుకుంటుంది. దాని సంగతి మీకు తెలియదు. దాంతో మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? ఈ రోజు ఆఫీస్కి వచ్చింది, రేపు ఇంటికి వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని ఒళ్ళో వేసుకుంటుంది. దాని సంగతి మీకు తెలీదు. ప్రియా, ఏం జరిగిందో తెలియకుండా ఎందుకంత ఆవేశపడతావు? ముందేం మాట్లాడిందో తెలుసుకో. నేను విడాకుల నోటీస్ పంపించడం వల్ల, లాయర్ మీ ఇంటికి వెళ్ళడం వల్ల అనవసరంగా మీ మమ్మీకి డాడీకి మధ్య గొడవలు వస్తున్నాయట. అందుకని విడాకులు వద్దని చెప్పడానికి వచ్చిందా? అనుకున్నా ఇలాంటిదేదో చెప్పడానికే మీ దగ్గరికి వచ్చుంటుందని నేను ముందే అనుకున్నా. అక్కడేమని చెప్తుందో తెలుసా? మీకు విడాకులు ఇవ్వాలనుకున్న విషయం మీతో చెప్పడానికి వచ్చినట్టు చెప్తుంది. అంటే నువ్వు విషయం గురించి అప్పుడే వెళ్ళి గొడవ పెట్టుకుని వచ్చావా? ఏమీ లేని విషయం మీద అనవసరంగా గొడవ పెట్టుకోవడం అంటే ఇదే. ఎందుకింత ఫూలిష్గా ప్రవర్తిస్తావు ప్రియా? ఏమన్నారు? నేను ఫూలిష్గా ప్రవర్తిస్తున్నానా? చివరికి మీరు కూడా నన్నే అంటున్నారా? దాని గురించి ఎవరు పట్టించుకోరా? మీ దగ్గరేమో విడాకులు వద్దని చెప్పింది, అక్కడేమో విడాకులు ఇస్తున్నానని చెప్పింది. మళ్ళీ మిమ్మల్ని వల్లో వేసుకునే ఉద్దేశం లేకపోతే రెండు రకాలుగా ఎందుకు మాట్లాడుతుంది? నువ్వు అనుకుంటున్నట్టు ఏ ఉద్దేశం లేదు. విడాకులైతే వద్దంది కానీ మళ్ళీ నాతో కలిసి ఉంటానని మాత్రం అనలేదు. ఇంకా ఏముందో తెలుసా? విడిపోవడానికి విడాకులు అవసరం లేదు, అనవసరంగా వాటి మూలంగా గొడవలేందుకు, నేను మళ్ళీ మీ జీవితంలోకి రాను అని చెప్పింది. దీనికోసం అనవసరంగా రాద్ధాంతం చేస్తావేంటి? ముందు అలాగే అంటుంది. ఎందుకంటే విడాకులు ఇవ్వకపోతే ఎప్పటికైనా మీ జీవితంలో తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది కదా. దాని మాట విని మీరు విడాకులు ఇవ్వకుండా ఊరుకుంటే అది మళ్ళీ ఎలాగోలా మిమ్మల్ని దాని వైపు తిప్పుకుంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ప్రియా. తను తిప్పుకుంటే వెనకాల తోకుపుకుంటూ తిరగడానికి నేనేమన్నా పిచ్చివాడిని అనుకుంటున్నావా? నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఇన్నాళ్ళు ఆ భార్గవ్ విషయంలో ఈ గొడవలు వాదనలతో విసిగిపోయాను. నువ్వు మళ్ళీ ఇలాంటి డిస్కషన్స్ ఇంట్లో పెట్టద్దు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నరకం చూపించా. ఇప్పుడు నిన్ను వదిలేసినందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ప్రియతో కలిసి చాలా సంతోషంగా ఉన్నాను. చట్టం నుంచి విడాకులు కోరుకునేది కేవలం సమాజం కోసమే. మానసికంగా నీకెప్పుడో విడాకులు ఇచ్చేశాను. ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ నా జీవితంలో నీకు స్థానం లేదు. ప్రియా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను సూర్యని కలిసిన ఉద్దేశం వేరు. నువ్వే నాకు చెప్పక్కర్లేదు.
ప్రియా, నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటే నువ్వు చెప్తే నేను వినేది? నేను మంచి చేద్దామని ప్రయత్నిస్తున్నా, నాకెందుకు చెడు ఎదురవుతోంది. కనీసం ఒక్కరికి కూడా నా మీద నమ్మకం లేదు. ఎందుకు నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. అయినా నా తలరాత ఇలా ఏడుస్తుంటే ఎవరిననుకొని ఏం లాభం? ఇంకా ఎన్ని కష్టాలు అవమానాలు భరించాలని రాసి పెట్టుందో. ఈ సమయంలో అక్క తోడుగా ఉండుంటే ఎంత బాగుండేది. ఎందుకక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? కనీసం ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నాను అని తెలుసుకోవాలనిపించట్లేదా? నువ్వు నా పక్కనుంటే నీ ఒడిలో పడుకొని ఏడవాలనుందక్క. ఏమైంది గాయత్రి? ఏం లేదండి, ఒక పీడ కల. చెల్లెలికి ఏదో జరిగినట్టు కలొచ్చింది. కళ బాగానే మంచం ఎక్కిందేమోనని భయపడి చచ్చాను. ఏమండి, నాకు చెల్లెలు బాగా గుర్తొస్తుంది. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడాలని ఉందండి. ఇప్పుడా? వద్దు గాయత్రి, ఇప్పుడు మనం ఫోన్ చేస్తే మనం ఎక్కడుంటుంది మీ బాబాయ్కి తెలిసిపోతుంది. మళ్ళీ అనవసరంగా గొడవలు వస్తాయి. మనం ఇక్కడ ఉన్నట్టు ఎందుకు చెప్తామండి? ఒక్కసారి చెల్లెలు గొంతు వింటే మనశ్శాంతిగా ఉంటుంది. ఫోన్ చేయండి ప్లీజ్. ఆ పాము వల్ల సగం నిద్ర పాడవుతుంటే దీని సెంటిమెంట్తో మిగతా నిద్ర పాడు చేస్తుంది. ఆ పాము దీన్నెప్పుడు కరుస్తుందో నేనెప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి